Kausalya garu and Revant for the fantastic number. Alright, మనం ఇక్కడికి వచ్చి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే there is this one particular person. Yeah, the man behind the wheels. Yes. And Telugu Association of family. South California. Yeah. So President Last family ki కుటుంబ పెద్ద మరి మన మల్లిక్ రెడ్డి గారు ఈ సందర్భంగా మల్లిక్ బొంతు గారు ఇప్పుడు వచ్చి okay, I have so many friends. He's very close to you? Yes. How? నేను ఆయన నివాసంలోనే ఉండి ఉప్పు తిన్నాను. ఇది చీటింగ్. నా తండ్రి. మీరు మెల్లగా వచ్చారు. మల్లిక్ బొంతు గారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా ప్రెసిడెంట్. మరి ఈ సందర్భంగా ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఉగాది అండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చాలా ప్రమాణంగా స్టార్ట్ చేసాం. ఇట్స్ గోయింగ్ టు బి even more better, but before that he's going to address all of you, so please welcome Malik garu. Malik Bondhu garu, the president of TASC. Gatiga cheppandi. The man behind the wheels and sir. Thank you. సో నాకు పెద్దగా మాటలు రావు కానీ బట్ ఒక 1 minute మీతో మాట్లాడదామనుకున్నాను. తెలుగు భాష మీద అభిమానంతో, తెలుగు సంస్కృతి మీద ఆదరాభిమానంతో, తెలుగు సంప్రదాయం మీద మక్కువతో ఇక్కడికి వచ్చినటువంటి తెలుగు వారందరికీ మన్మథ నామ శుభాకాంక్షలు. నా మీద నమ్మకముతో, నా వెనక ఉన్న నా మిత్రుల యొక్క శక్తి మీద విశ్వాసముతో నన్ను ఈ సంవత్సరం సారథ్యానికి వహించిన అవకాశం కల్పించిన మన అడ్వైజరీ కౌన్సిల్ డాక్టర్ ప్రేమరెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, జి రెడ్డి ప్రసాద్ గారికి, నక్కా శ్రీనివాసరావు గారికి, మల్లిక్ పండాకి కృతజ్ఞతలు. అలాగే ప్రతి విషయంలో నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి BOTs కి నా కృతజ్ఞతలు. ఒక పక్క వరల్డ్ క్రికెట్ ఫీవర్, ఒక పక్క దేవాలయాల్లో శ్రీరాముని ఉత్సవాలు. అయినా ఈ సభకి ఇంతమంది తరలి వచ్చి ఇంత విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. మరలా దానికి ముఖ్యమైన మా ఈసీ టీం, మా ఈసీ వాలంటీర్స్ కి నా కృతజ్ఞతలు. ఎక్కడ ఈవెంట్ పెట్టినా, ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ ఏది చేసినా టాస్క్ ని ఆహ్వానించి మా ఉగాది ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి నాట్స్ మిత్రులకి నా కృతజ్ఞతలు. అలాగే నాటా వారికి, నాటా మిత్రులకు కూడా నా అభినందనలు. మీకు మా వాలంటీర్ శక్తి ఏమిటో మీకు ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. మీకు తెలుసు, మన ద్రౌపదయుగములో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసి కౌరవులను సంహరించి వీరార్జునుడిగా నిలిచాడు. అదేవిధంగా మన త్రేతాయుగంలో రాముడు రావణాసును సంహరించడానికి వశిష్ఠ మహాముని తన ఆదిత్య హృదయం బోధించి రాముడు రావణాసుని మీద విజయం సాధింపజేశాడు. కానీ నాకు ఎవరో గీతోపదేశం చేయలేదు, నాకు ఎవరో ఆదిత్య హృదయం చెప్పలేదు. నాకు ఉన్నది ఒకటి, మా వాలంటీర్ శక్తి. అదే నా వెనక నిలబడి ఈ సభ ఇంత విజయవంతం చేయడానికి కారణమైంది. సో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మీకు తెలుసు, గత 2 years నుంచి టాస్క్ ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. కానీ అప్పుడు నాకు అనిపించింది, ఈ సంవత్సరం వివేకానందుడు ఒక మాట చెప్తాడు, ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన 10 మందిని యువకులు నీ దేశ భవిష్యత్తుని మారుస్తానని. అదే చేశాను నేను. అదే 10 మందిని నేను రిక్రూట్ చేసుకున్నాను. ఈ రోజు ఉగాది వేడుకలకి అందరినీ ఊరు పాదయాత్ర చేయించాను. ఈ విజయానికి కారణం చేశాను. వారందరికీ నా కృతజ్ఞతలు. ఎప్పుడు తర్వాత మీకు తెలుసు, గత 1.5 years నుంచిగా నన్ను, నా కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొడటానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ నాది
నా శరీరము కఠినమైనది, మనసు దృఢమైనది, ఆత్మ నిశ్చలమైనది. శతకోటి సమస్యలైనా తట్టుకోగల శక్తి నాకుంది. సో ఎవరు నన్ను ఏం చేయలేరు. దానికి కూడా మా వాలంటీర్ శక్తే మెయిన్. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఈరోజు మీ సభ ముందు నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మా వాలంటీర్స్ కి. ఇది ఇకపోతే టాస్క్ మిషన్. నేను ప్రెసిడెంట్ అవగానే చాలా మంది అడిగారు, ఏం చేస్తారు మీరు టాస్క్ ఈ సంవత్సరం, ఏమిటి మీ టాస్క్ ఇది. నేను అన్నాను, కొంతమంది చెప్పారు మీరు ఉగాది ముందు వాలీబాల్ పెట్టండి, వంటల పోటీలు పెట్టండి, ఏదో చెప్పారు. నాకు అనిపించింది ఇవి కాదు మనకు కావాల్సింది. వంటల పోటీలు, వాలీబాల్ మన పెద్దలు మనకది. మనకు కావాల్సింది ఏంటి? మన సంస్కృతి, మన భాష, మన సంప్రదాయాలు ప్రమోట్ చేయటం. అదే మా టాస్క్ మిషన్. అందుకే అప్పుడే మాకు ఒక ఐడియా వచ్చింది, అదే మన మైథాలజికల్ క్విజ్. సో అది ఉగాది ముందు పెట్టి మన బాలల్లో ఒక ఆత్మ ప్రబోధంలాగా, ఒక ఆత్మ ప్రబోధించి, అంటే వాళ్ళ రామాయణం కానీ మహాభారతం కానీ మీరు చూసుకుంటే మహాభారతంలో క్యారెక్టర్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఆ క్యారెక్టర్ చూసి అదేవిధంగా రామాయణంలో రాముడు మనిషి ఎలా ఉండాలో నేర్పింది రామాయణం, అదే రాముడు కదా. అవి అలవాటు చేసుకుంటారనే పిల్లలకి మేము ఆ మైథాలజీని చూసిపెట్టి ఎంతో సక్సెస్ సాధించాం. అది కాకుండా మన సంస్కృతి మీద, మన సంప్రదాయాలు ప్రమోట్ చేయడానికి ప్రతి పండుగని కూడా మేము ప్రతి ఏరియాలో జరిపి మన సంప్రదాయాలని కానీ మన సంస్కృతిని కానీ ప్రమోట్ చేస్తుంటాం. అదేవిధంగా అన్ని ఆర్గనైజేషన్తో కలిసి పనిచేసి అన్ని తెలుగు వారి కావాల్సినవి చేసి మీ మనల్ని అందుకుంటామని ఇంకోసారి అందజేస్తున్నాను. చివరిగా ఇంత ఉత్సాహంగా, ఇంత ఉద్వేగంగా, ఇంత ఉల్లాసంగా ఇక్కడికి వచ్చి మా సభను జయప్రదం చేసిన మీ అందరూ ఇదే ఉత్సాహంతో, ఇదే ఉద్వేగంతో, ఇదే ఉల్లాసంతో మరలా అన్ని కార్యక్రమాలకు వచ్చి విజయం చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.